కమల్ తన రూమ్‌కి వచ్చి మంచం మొత్తం ఆవరించేసి పడుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి బావ మంచం మొత్తం నువ్వే పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి మరి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే "నీకు నచ్చిన దగ్గర పడుకో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే "మంచం మొత్తం మీద నువ్వే పడుతూ ఉంటే నా కోసం కాస్తైనా ఆలోచించవా? మరి నేనెక్కడ పడుకోవాలి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే "ఏంటి ఆలోచనల కోసం నువ్వు చెప్తున్నావా? మా చెల్లికి ఎవరో ఫ్రాడ్‌ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావు. అలాంటి నీలాంటి ఆలోచనల దానికి నీ గురించి నేను ఆలోచించాలా? అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నువ్వు ఎక్కడ పడుకుంటావో నీ ఇష్టం. నువ్వు వెళ్లి పడుకో. కావాలంటే బామ్మగారి రూమ్ ఉంది కదా! బామ్మ దగ్గరికి వెళ్లి పడుకో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి బామ్మ రూమ్‌లో నేను పడుకోవాలా? తనేమో తన భర్త కోసం ఆలోచిస్తూ కలవరిస్తూ పడుకుంటుంది. నాకు అస్సలు నిద్రే పట్టదు. అలాంటప్పుడు నేనెందుకు అక్కడ పడుకోవాలి? లేదు నేను ఈ రూమ్‌లోనే పడుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కమల అయితే సరే అయితే ఈ రూమ్‌లోనే పడుకో. నేను మంచం మీద పడుకుంటాను. నువ్వు కింద పడుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి కింద పడుకోవాలా? నాకు కింద నిద్రే పట్టదు. అసలు అలవాటు లేదు. నేను కింద పడుకోవడమే అలవాటు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు విని అక్కడ ఉన్న కమల అయితే సరే నీకు కింద గూడా నిద్ర పట్టదు అంటున్నావు కదా! అలాంటప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఆర్టీసీ బస్సుల్లో నించొని నిద్రపోతారు చూడు. అలా అలా పట్టుకొని అలా నిద్రపో అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా కమల్ వైపు చూస్తూ "ఏంటి బావ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం "మరి నా ఫ్యామిలీ కోసం నువ్వు మంచిగా ఆలోచించి మంచి పనులు చేస్తే నేను కూడా నీ కోసం మంచిగా ఆలోచిస్తాను. అంతేగాని నువ్వు నా ఫ్యామిలీని ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటే నీ గురించి నేను ఎలా ఆలోచిస్తాను మంచిగా" అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.